సార్ ఇప్పటి వరకు జరిగినటువంటి టాపిక్ అంతా పక్కన పెట్టేద్దాం సార్. క్లియర్ గా వాళ్ళు ఆమె ఏదో మరీ టూ మచ్ గా మాట్లాడింది. దానికి ఆన్సర్ చెప్పడం కూడా నాకు ఇబ్బందికరమైన సిచ్యువేషనే. ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా పరిపాలన చేయట్లేదు అని చెప్పేసి. మేడం ఒక్క వర్డ్ ని మాత్రమే నేను తీసుకుంటున్నాను సార్. ఇవాళ క్లియర్ గా వాళ్ళ ప్రజాప్రతినిధి వైసీపీకి సంబంధించినటువంటి రోజా గారు, అంబటి రాంబాబు గారు, ఇంకా కొంతమంది పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 2-3 రోజులుగా పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కనుక మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు తనంతట తానుగా అగ్రెసివ్ గా పరిపాలన కొనసాగిస్తూ వెళుతున్నారు అని, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది అని, కూటమిలో ఆయనే నాయకులుగా ఎదిగి ప్రజల్లో ఎస్టాబ్లిష్ అవుతున్నారు అని భయం పట్టుకున్నటువంటి టీడీపీ పార్టీ లోకేష్ గారికి డీసీఎం ఇవ్వాలి అని చెప్పేసి ఇలాంటి నాయకుల ద్వారా బయట పెట్టిస్తుంది అని చెప్పి స్వయాన వీళ్ళ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ల ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఒప్పుకున్నటువంటి అంశం. బహుశా ఈ మేడం వాళ్ళ పోస్టులు, వాళ్ళ ప్రెస్ మీట్లు అన్న చూడరేమో, బహుశా నాకైతే తెలీదు. అలాగే రెండోది సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు క్లియర్ గా, అంటే ఈ మేడం అప్డేటెడ్ న్యూస్ ఫాలో అవ్వరేమో నాకైతే తెలియదు కానండి, ఈ రోజు క్లియర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మేము హామీలు ఇచ్చామో గతంలో గిరిజన ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు కూడా ఓ రోడ్లు వేస్తాము అని చెప్పేసి ఈ రోజు 100 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్ శాఖ ద్వారా తీసుకొని మరి ఈ రోజు నిధులు కేటాయించి రోడ్లను ఆల్రెడీ పూర్తి చేస్తూ ఉన్నటువంటి సందర్భం. కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు పడుతున్నాయి సార్. బిల్లులు పడి పనులు అంతే త్వరితగతిన పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఇక్కడ పనులు కేటాయించడము, పనులు గుర్తించడము, కేటాయించడం, ఎట్ ఏ టైం నిధులను కూడా సమీకరించి ఎట్లాంటి ఇబ్బంది ఏర్పడకుండా పనులు మధ్యలో ఎక్కడ గత వైసీపీ టైంలో కనుక పార్టీ దిగిపోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు ఎలాగైతే రోడ్లు పట్టుకుని ఏడుస్తున్నారో అట్లాంటి పరిస్థితి కూటమిలో పనిచేస్తున్నటువంటి, కూటమి అధికారంలో ఉన్నప్పుడు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టులకు రాకూడదు అని చెప్పేసి నిధులను తీసుకొచ్చి మరి పన్ను సత్వరంగా చేయించేలాగా చేస్తున్నటువంటి ప్రభుత్వము. అందులోనూ ఆయన శాఖ ద్వారా ఆ శాఖకు మంత్రివర్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పనిని ప్రజలకు కనిపించే విధంగా చేస్తున్నారు. పేపర్లలోనో, స్టిక్కర్లలోనో, ప్రచారాల ద్వారా కనిపించే విధంగా కాకుండా డైరెక్ట్ గా ప్రజలకు కనిపించే విధంగా చేస్తున్నారు. అది కనిపించని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఐ సైట్ టెస్ట్ చేయించుకోవడం, లేదా మైండ్ కి సంబంధించినటువంటి పరీక్షలకు వెళ్ళడం. ఇంకోటి, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పొగిడారు సరే మేడం. నేను ఒక్కటి అడుగుతాను స్ట్రైట్ గా, సంక్రాంతి వెళ్ళగానే ప్రజల్లోకి వస్తా అన్నాడు. ఇంకా ఎందుకు రాలేదు ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు. సంక్రాంతి వెళ్ళిపోయి 5 రోజులు అయిపోతుంది, 5 రోజులు దాటిపోతుంది, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి రాలేదు. ఇంకొకటి, విజయసాయి రెడ్డి గారు వయోభారం వల్ల వెళ్ళారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆవిడ తప్పు కాదని కూడా మాట్లాడుతున్నారు. ఆయన వ్యక్తిగత నిర్ణయం, ఆయన మేము తప్పు పట్టట్ల. కానీ సాధారణంగా సాటి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి మాకున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఆనందాలను, అన్ని పదవులను అనుభవించినటువంటి విజయసాయి రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉంటూ వదిలేసి వెళ్ళడం ఏంటి అనేది మేము క్వశ్చన్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్ లో ఎవరైనా వెళతారా? అంత పెద్ద స్థాయి తీసుకున్నటువంటి వ్యక్తి ఇట్లా కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్ళడం తప్పే కదా. అట్లా ఎందుకు వెళ్ళారు ఈ సమయంలో? గతంలో అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నటువంటి వ్యక్తి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, 5 ఏళ్ల కాలంలో ఎన్నో పదవులు అనుభవించిన తర్వాత, ఎంతో ఆస్తులు కూడగట్టుకున్న తర్వాత ఇవాళ మళ్ళీ అధికారం పోగానే నెక్స్ట్ అధికారంలోకి వస్తారు అనే నమ్మకం లేదా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరేంటి, పరిపాలన ఏంటి, నాయకత్వం ఏంటి అనేది అధికారం వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారికి ఒక క్లారిటీ వచ్చిందా? లేదంటే ఇన్నాళ్ళ నుంచి చాంతాడు తాగినట్టు సాగుతున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారా? వీటన్నింటినీ ముందుగానే బయటకు చెప్పుకోలేక బయటకు వెళ్ళిపోయారన్నది మా అందరికీ ఉన్నటువంటి సందేహం. దానికి మేము ఆయన పార్టీలో ఉండనివ్వండి, వెళ్ళనివ్వండి, ఆయన మా పార్టీ వ్యక్తి కాదు, మాకు సంబంధం లేదు. ఇంకా అట్లాంటి వాళ్ళు ఆ పార్టీలోంచి ఇంకా బయటకు వెళ్తే ఇంకా మాకే మంచిది. ఎందుకంటే ప్రజలకి ఒక దుర్మార్గ పరిపాలన చేసినటువంటి పార్టీ వీక్ అయిపోతే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు మంచిదే కాబట్టి మేము కూడా స్వాగతిస్తున్నాం ఇట్లాంటి అంశాలను కూడా. మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఇంకోటి ఏంటంటే అండి, డిబేట్ లో కూర్చున్నప్పుడు ఫస్ట్ ఎదుటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని అవమానపరచడం మానేయమని చెప్పండి. బాలకోటయ్య గారిని చేపలు పట్టుకుంటారు, బురద కుంటలో ఉంటారు, ఇట్లాంటివన్నీ అనవసరమైన మాటలు కదండి. మేము కూడా అట్లాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆమన్న మాటలు మా అందరికి కూడా తగులుతాయి. ఇది ఖచ్చితంగా హ్యూమిలేట్ చేసే అంశాలు. ఇంకోసారి నేనున్న ప్యానల్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం అసలు నేను టాలరేట్ చేయను. క్లియర్ చెప్తాను వర్మ గారు. ఒకటి, వ్యక్తిగత ఆరోపణలు మీరు మొదలు పెడితే మేము మొదలు పెడతాం. మీకు అసలు దావోస్ తెలుసా, మీకు అసలు ఏం తెలుసు అని వ్యక్తిగతంగా నా నాలెడ్జ్ నువ్వు టెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను కూడా నువ్వు ఒకవేళ నా వైపు చూపిస్తే 5 వేళ్ళు 4 వేళ్ళు నీ వైపు చూపిస్తాయి. మీరు వ్యక్తిగతంగా మీరు టార్గెట్ చేస్తే డెఫినెట్ గా మిమ్మల్ని కూడా మేము అంటాం. మీరు
ఏవైతే నీతులు చెప్తున్నారో మీ ఓకే. ఉప ముఖ్యమంత్రి గారు, మీ ఓకే. రాకేష్. కూటమి నేతలు ఓకే, ఎవరైతే ఓకే అండి. నీతులు పద్మగారు, చెప్తున్నారో, ఒక్క నిమిషం. నిల్చొని రాకేష్, మాట్లాడండి. రాకేష్